నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఈరోజు మనం కూకట్పల్లిలోని నేచర్ మంత్రకు వచ్చామన్నమాట. నేచర్ మంత్రాల్లోని ఫుడ్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా క్యూర్ అవుతాయని అంటున్నారు. ఇప్పుడు మీరు స్ప్రౌట్స్ వాటి గురించి తెలుసు కదా. స్ప్రౌట్స్ అంటే ఆ స్ప్రౌట్స్ అనేది మంచి హైయెస్ట్ మనకి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ అది. కానీ దానికన్నా కూడా ఇది ఇంకా అడ్వాన్స్. వీటి వల్ల ఏంటంటే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యూర్ అయిపోతాయి అంటున్నారా? ఇది ఒకటి కాదు, దీంతో పాటు ఇంకా ఉంటాయి. ఇందులో కూడా మనకి తినేవి ఉన్నాయి, కొన్ని జ్యూసెస్ లో కూడా కలుపుకునేవి ఉంటాయి కదా. అవును, విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి వీటిలో. ఇప్పుడు షుగర్ అనేది చాలా దారుణంగా ఉంది. ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటారు షుగర్. కరెక్ట్. దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు. సరే, ఎలా షుగర్ చేస్తే మళ్ళీ బీపీ పోయింది, దాంతో పాటు వెయిట్ తగ్గుతారు, మళ్ళీ థైరాయిడ్ పోతుంది, అన్ని పోతాయి. ఫోకస్ దీని మీద చేస్తున్నాం ఇప్పుడు. టీనేజర్స్ లో కూడా మనం ఎక్కువగా పీసీఓడి చూస్తున్నాం. సో వాటికి కూడా సొల్యూషన్ ఉంటుందంటారు వీటితో? అసలు దాంట్లో అది చాలా ఫాస్ట్గా తగ్గిద్ది. అది మీకు ఒక 1 month లోనే మీకు కంప్లీట్ అది నార్మల్కి వచ్చేస్తాయి. మళ్ళీ మీకు మంత్లీ కరెక్ట్ రావటం ఇదంతా జరుగుతుంది. మా ఇంట్లోనే హెల్త్ ఉంటే సరిపోదు, అందరి ఇంట్లో హెల్త్ ఉండాలి అని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకొచ్చినట్టున్నారు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనం కూకట్పల్లిలోని నేచర్ మంత్రకు వచ్చామన్నమాట. నేచర్ మంత్రాల్లోని ఫుడ్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా క్యూర్ అవుతాయని అంటున్నారు. సో అలాంటిగా ఏముంది ఆ ఫుడ్లో? ఇది మెడిసినా లేదంటే ఫుడ్డా, ఇంకా వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది అని కూడా చూద్దాం రండి. సో మనం నేచర్ మంత్రాల్లోకి ఎంటర్ అయిపోయాం. మనం చూస్తే మన చుట్టూ కూడా చాలా డిఫరెంట్ గ్రీన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అసలు ఇంత గ్రీనరీగా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా వెరైటీగా ఉంది. సో ఇవన్నీ ఏంటి, అసలు వీటి వల్ల యూజ్ ఏంటి, ఎందుకు ఇక్కడ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో మనతో పాటు ప్రభాకర్ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, చూస్తుంటే నా చుట్టూ మాత్రం చాలా గ్రీన్స్ అన్ని కనిపిస్తున్నాయి, చాలా వెరైటీగా అనిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. సరే, ఏంటి సార్ ఇవన్నీ? ఇప్పుడు మీరు స్ప్రౌట్స్ వాటి గురించి తెలుసు కదా. స్ప్రౌట్స్ అంటే ఆ స్ప్రౌట్స్ అనేది మంచి హైయెస్ట్ మనకి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ అది. కానీ దానికన్నా కూడా ఇది ఇంకా అడ్వాన్స్, అంటే ఇంకా డబుల్ అయిపోతూ ఉంటుంది. అంటే దీన్ని ఏమంటారు అంటే మైక్రోగ్రీన్స్ అంటారు. చాలా మందికి తెలియదు ఇది ఎందుకంటే అన్ని చోట్ల ఇది అనుకూలంగా ఉండదు. సో దీంతో మనం ఈ జబ్బులు తగ్గటానికి, అంటే న్యూట్రిషన్ లోపం అసలు లేకుండా చేయడానికి అద్భుతమైన ఫుడ్ కాబట్టి మనం దీన్ని ఇస్తున్నాం అనుకుంటున్నాం. ఓకే, అంటే వీటి వల్ల ఏంటంటే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యూర్ అయిపోతాయి అంటున్నారా? ఇది ఒకటి కాదు, దీంతో పాటు ఇంకా ఉంటాయి. ఇది కాకుండా అంటే ఇది ఒకటే తినలేరు కదా. నిజంగా ఇది తింటే మొత్తం దీంతో అయిపోతాయి. మరి తినడం కష్టం కదా, 3 సార్లు తినలేరు కదా. దీనికి సపోర్ట్ గా ఇంకా చాలా ఉంటాయి. ఇంకా మళ్ళీ దాంతో పాటు యోగా, దాంతో పాటు మళ్ళీ మెడిటేషన్. అంటే ఒక జబ్బు, ఒక షుగర్ తీసుకుందాం లేదా బీపీ తీసుకుందాం, మెయిన్ షుగర్ కదా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. దాని తర్వాత ఓవర్ వెయిట్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిని ఎట్లా అంటే వీటిలో డిజైన్ చేస్తాం, షుగర్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి. ఇదైతే హైలైట్, ఇది అందరికి ఇస్తాం. ఎందుకంటే మొత్తం దీంట్లో పోషకాలు మొత్తం 100% న్యూట్రిషన్ ఉండే ఫుడ్ ఇది, అంటే మైక్రోగ్రీన్స్ అంటే. అందుకని దీన్ని ఓవరాల్ గా మాక్సిమం అందరికి ఇచ్చేస్తాం, హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళకి. ఆ తర్వాత ఇంకా మిగిలిన అన్ని యాడ్ చేసుకుంటూ ఏ సమస్య ఉంది, షుగర్ ఉంటే ఏం చేయాలి, ఎట్లా తగ్గియాలి, ఇట్లా చేస్తాం. అంటే డిఫరెంట్ అంటే ఏ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న వారికి ఏది ఇస్తే బెటర్, దాని బేసిస్ మీద ఇస్తారనమాట. ఓకే, ఇందులో కూడా మనకి తినేవి ఉన్నాయి, కొన్ని జ్యూసెస్ లో కూడా కలుపుకునేవి ఉంటాయి కదా. అవును, ఇప్పుడు ఇవేమో మనకి బ్రేక్ఫాస్ట్ కింద ఇస్తాము. దానికన్నా ముందు జ్యూస్ ఉంటుంది. ఆ జ్యూస్ అనేది ఈ వీట్ గ్రాస్ జ్యూస్, ఇదంతా గోధుమకు సంబంధించి. అంటే ఇవి ఉన్నాయి కదా, ఈ జ్యూసెస్ అని మాత్రం ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి సరే న్యూట్రిషన్ కోసం ఇస్తారు. ఇవి అంతే, విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి వీటిలో. దాన్ని మెయిన్ దృష్టిలో పెట్టుకొని ఇది కూడా అంతే, గోధుమ కూడా. ఓ నైస్. సో సార్, అంటే ఎలా వచ్చింది సార్ ఈ థాట్ అనేది? చాలా చక్కగా ఉంది. అంటే ఇప్పుడు మనకి బయట మొత్తం అన్ని కెమికల్స్ అయిపోయాయి. చూస్తే మాత్రం మీరు ఉన్నంత స్ట్రాంగ్ గా ఇప్పుడున్న జనరేషన్ ఉండలేకపోతున్నారు. సో ఇలా స్టార్ట్ చేయాలనిపించింది మీకు? ఈ థాట్ ఎలా వచ్చింది? ముందైతే నేను ఫార్మర్ కాబట్టి ఇది నాకు ఈజీగా అట్రాక్ట్ అయినాను దీనికి, నిజంగా చెప్పాలంటే. దానికన్నా ముందు ఏంటంటే నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉండి వాటిని తగ్గించుకోవడం జరిగింది. ఆ తగ్గించిన తర్వాత అందరికి ఎట్లా తగ్గించచ్చు అనే ఒక ఆలోచన వచ్చి, నేను ఎట్లా తగ్గించుకున్నాను, అందరికి ఎందుకు చేయకూడదు, దాని మధ్యలో దానికి బ్యాక్గ్రౌండ్స్ వేరే ఆలోచన రావడానికి. అయితే టోటల్గా నేను రావడానికి ఏంటంటే ఇన్ని జబ్బులు నాకున్నప్పుడు, నేను తగ్గించినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా తగ్గించచ్చు కదా అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు అందులో బెస్ట్ ఫుడ్ ఏది,
మంచి న్యూట్రిషన్ వచ్చే ఫుడ్ ఏదని స్ప్రౌట్స్ మనకి ఉండేది. దానికన్నా ముందు అవన్నీ తీసుకుంటూ వచ్చిన తర్వాత స్ప్రౌట్స్ కన్నా ఇంకా అంతకన్నా అద్భుతమైన ఫుడ్ ఏముంది అంటే గ్రీన్స్. అప్పుడు గ్రీన్స్ చూడటం, దాని గురించి అంత ఎంక్వైరీ చేయటం, అవన్నీ చూడటం, దాని గురించి తెలుసుకోవటం, అట్లా మేము గ్రీన్స్ పెట్టి ఒక 2 నెలలు కొద్దిగా కష్టంగానే ఉంది ఇది అంత సెట్ కావడానికి. ఇప్పుడు ఇంకా మొత్తం అంత ఆ రకంగా చేస్తున్నాం. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు ఇదంతా? ఇది సుమారుగా దాదాపు 4 years అవుతుంది. అప్పుడు గ్రీన్స్ లేవు, గ్రీన్స్ 1 year నుంచి ఉన్నాయి అంతే. ముందు ఆలోచన లేదు గ్రీన్స్ అనేది, తర్వాత అన్ని మార్పులు చేర్పులతోటి ఇది వచ్చింది. ఓకే, అంటే 4 years అంటే దాదాపు కరోనా టైంలోనే కదా? కరోనా తర్వాత. ఓకే, అంటే నార్మల్గానే మా ఇంట్లోనే హెల్త్ ఉంటే సరిపోదు, అందరి ఇంట్లో హెల్త్ ఉండాలి అని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకొచ్చినట్టున్నారు. చాలా చక్కని కాన్సెప్ట్. అయితే ఎలా ఉంది సార్ రెస్పాన్స్, ఎలా ఉంది ఇప్పుడు మార్కెట్లో? ఏంటంటే ఎవరైనా సరే ఈజీగా నెగిటివ్కి, చెడు పదార్థాలకి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అంటే మంచి గుడ్ ఫుడ్ తినాలి అంటే కూడా భయపడుతుంటారు. అది కూడా గ్రీన్స్ అంటే అయ్యో ఇది ఎలా తినాలరా బాబు, మొత్తం చేదు ఉంటుంది, నాలుకకి టేస్ట్ ఉండదు అని ఫీల్ అవుతూ ఉంటారు. సో రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఎట్లా అంటే విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకా అవన్నీ పట్టించుకోరు. ఇప్పుడు ఆ టాబ్లెట్స్ కుప్పలు ఇలా మింగేదానికన్నా ఇది బెటర్ అని అది సమస్య రాదు. కానీ ముందు ఏంటంటే వాళ్ళకి తెలియాలి. ఇంకా ఇప్పుడు ఏంటంటే పబ్లిసిటీ చేయాలి. ఇప్పుడు ఎంత నిజాయితీగా ఉన్నా కూడా పబ్లిసిటీ చేయకపోతే ఎవరు పట్టించుకోరు. తెలియదు కూడా ఫస్ట్ పబ్లిసిటీ అవసరం లేదనుకున్నా ముందు. ఇట్లాంటి అద్భుతాలకి పబ్లిసిటీ ఏంటంటే ఇప్పుడు తెలిసింది ఏ అద్భుతమైన పబ్లిసిటీ ఉండాల్సిందే అని. అందుకని దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి వాళ్ళకి ఆ ప్రాబ్లం రాదు. ఎవరికైనా ఇది అందులో మళ్ళీ ఒక రోజు తిన్నారంటే దాని టేస్ట్ దొరికిద్ది. ఫస్ట్ డేనే ప్రాబ్లం ఉంటుంది. సెకండ్ డే నుంచి వాళ్ళకి మంచి టేస్ట్ ఉండేలాగా వాళ్ళు తినే విధానం కానీ, అందులో కలిపే కొన్ని ఇవన్నీ కలిపి ప్రమాణం చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కైనా అంటున్నారు, మెయిన్గా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్కి మీరు ఈ ఫుడ్తో క్యూర్ చేస్తున్నారు? అంటే ఇది ఏంటంటే ఈ ఫుడ్ ఈ సిస్టమ్ అంతా ఇప్పుడు చెప్పాను కదా, నేను ఓన్లీ ఫుడ్డే కాదు, మళ్ళీ అటు యోగా ఉంది, స్ట్రెస్ తగ్గించుకునే మెడిటేషన్ ఉంది, అంతా కలిపి కదా దీంట్లో ఉంటుంది. అయితే మెయిన్ ఏంటంటే ఇప్పుడు షుగర్ అనేది చాలా దారుణంగా ఉంది. ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటారు షుగర్. కరెక్ట్. దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు. సరే ఎలా షుగర్ చేస్తే మళ్ళీ బీపీ పోయింది, దాంతో పాటు వెయిట్ తగ్గుతారు, మళ్ళీ థైరాయిడ్ పోతుంది, అన్ని పోతాయి. కానీ ఫోకస్ దీని మీద చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే అవి సెకండరీ. ఎందుకంటే ఇది పోయిందంటే అవి పోతాయి ఎట్లాగో. ఎందుకంటే దీని మీద ఎలాంటి పౌడర్లు ఇవ్వాలి, దీంతో పాటు పౌడర్లు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకేంటంటే 2 పద్ధతులు ఉన్నాయి. హైదరాబాద్ అయితేనేమో మొత్తం ఇక్కడ డైరెక్ట్ ఫుడ్ ఇక్కడ నుంచి వెళ్ళిద్ది నేచర్ మంత్రా నుంచి, ఓన్లీ వాళ్ళు వాటర్ మాత్రమే తీసుకోవాలి. బయట అయితే కనుక పౌడర్లు ఉంటాయి. మళ్ళీ వీటినే మళ్ళీ కొన్ని పౌడర్, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది పౌడర్ చేసేస్తాం. అట్లా వాళ్ళకి రా మెటీరియల్ వెళ్తుంది. బయట ఎక్కడైనా మన డిస్ట్రిక్ట్లు కానీ, లేకపోతే ఏపీ కానీ, లేకపోతే బెంగళూరు కానీ, యూఎస్ఏ ఎక్కడికైనా వెళ్తాయి. పంపిస్తాం. 2 పద్ధతుల్లో ఉంటుంది ఇది. ఓకే, అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా సరే ఈవెన్ ఫుడ్డే కాకుండా పౌడర్ రూపంలో కూడా ఇస్తున్నారు. పౌడర్ సపోర్ట్ మెయిన్ ఇదే. ఫుడ్ మెయిన్, ఫుడ్ దాని తర్వాత యోగా మెడిటేషన్ తర్వాత వీటికి సపోర్ట్. అది మళ్ళీ వీటిని ఇంకా బూస్ట్ చేయడానికి ఇంకా ఇది ఒక 70% రిజల్ట్ వస్తుంది, అదొక 30% తెప్పిస్తాం. ఓకే, ఇప్పుడు మీరు యోగా అవన్నీ అంటున్నారు, అంటే ఇప్పుడు పౌడర్స్ ఫుడ్డే కాకుండా యోగా చేయాలి అని వాళ్ళు ఎలా తీసుకోవాలో కూడా మీరు చెప్తారు. ఇవన్నీ కూడా మీరు ముందే చెప్తారా వాళ్ళకి? మొత్తం గైడ్ చేస్తాం కంప్లీట్ గా. వాళ్ళు జాయిన్ అయ్యారంటే వాళ్ళు ఆ రోజు నుంచి మొత్తం మేము రిపోర్ట్ అంతా మా దగ్గర ఉంటే మొత్తం నోట్ చేసుకుంటాం. వాళ్ళ వెయిట్ దగ్గర నుంచి కంప్లీట్ అన్ని, వాళ్ళు ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఏజ్ ఎంత ఉంది, ఇంకా వాళ్ళ ఇవంతా బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకుంటాం. తీసుకుని దాన్ని బట్టి పంపిస్తాం. ఎట్లా ఏది ఎవరికి పంపించాలి. షుగర్కి మెయిన్ షుగరే వస్తుంది. మళ్ళీ అన్ని ఎక్కడ చూసినా షుగర్ ఫోన్లే వస్తాయి. అవుట్ స్టేషన్ అయితే 99% షుగరే ఉంటుంది. దానికి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఆ పౌడర్లు అంతా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయటం అది చేస్తున్నాం. ఇక్కడేమో మొత్తం 100% వీటికి దీన్ని బేస్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది బయట చేసుకోలేరు. వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నాం. ఇక్కడ మాత్రం దీన్ని హైలైట్ చేస్తున్నాం. ప్రతి వాళ్ళు చాలా అంటారు వాళ్ళు, అసలు ఇది పొంగలోనే ఇంత అద్భుతం, అసలు ఎక్కడ చూడలేదు ఇది అని. కొంచెం 1-2 days తినడం ఇబ్బంది లైట్ గా ఉంటుంది అంతే. 2 days తర్వాత హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. చాలా మంది కోర్స్ అయిపోయి ఈ షుగర్లు మొత్తం లేకుండా చేసుకొని రివర్స్ చేసుకున్న తర్వాత కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు హైదరాబాద్ లో. దీని వరకు మాకు కావాలి, ఎందుకంటే ఇది దొరకదు కదా, ఇది చేయలేరు. బయట ఎక్కడ కూడా కనపడలేదు, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. అవునవును. డయాబెటీస్ కి ఎక్కువగా యూజ్ అవుతుంది అంటున్నారు మీరు. బట్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా మెడిసిన్ తీసుకుంటుంటారు. ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని పెద్ద హాస్పిటల్ చూపించుకున్నా కూడా తగ్గట్లేదు. బట్ ఈ గ్రీన్స్ తగ్గితే తగ్గుతుందని అంటున్నారు. ఎలా, ఏ నమ్మకంతో చెప్తున్నారు మీరు? ఏందమ్మా ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మనకి షుగర్ వస్తుందంటే ఎందుకు వస్తుంది? డాక్టర్లు తెప్పించే తీసుకుందాం. మనం లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకున్నారు. ఇక లేనిపోయిన అన్ని బయట తినడం, ఎంత జంక్ ఫుడ్లు కానీ, లేకపోతే కూల్ డ్రింకులు కానీ, మొత్తం ఎట్లాంటి ఫుడ్ తినే కదా వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు మళ్ళీ లైఫ్ స్టైల్ మార్చుకోండి. ఇదే కదా లైఫ్ స్టైల్ అంటే. ఇప్పుడు మన బాడీ ఎక్కడి నుంచి వచ్చింది? నేచర్ నుంచి వచ్చింది. మన ఫుడ్ కూడా అక్కడి నుంచే వస్తుంది. దాన్ని మనం వదిలేసి
దాన్ని మొత్తం దీనికి రివర్స్ ఫుడ్ మనం వాడినప్పుడు అది రివర్స్ బాడీ కూడా రివర్స్లో పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ రివర్స్ ఏదైతే ఎక్కడి నుంచి పోయిందో దాన్ని ఎక్కడ మిస్ అయ్యామో అక్కడికి తీసుకొస్తున్నాం బాడీని. అదే మైక్రోగ్రీన్స్ మనకి స్ప్రౌట్స్ కానీ లేకపోతే యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ మనం ఎప్పటి నుంచో మనకు తెలిసినాయి. ఇవన్నీ మిస్ అయ్యి లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకొని ఇదంతా చేస్తున్నారంటే అదే ఒక బ్యాడ్ దీనికి వెళ్తున్నారంటే ఇవన్నీ ఆపేసి ఇంకో దానికి వెళ్ళిపోయారు. ఫుడ్ కానీ అటు ఎక్సర్సైజ్ లేదు, అటు స్ట్రెస్ తగ్గించుకునే మార్గాలు తెలియదు, మొత్తం వెళ్ళిపోయి మొత్తం ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి జబ్బులు షుగరు. అందుకని మళ్ళీ ఎక్కడ తీసుకొస్తున్నాం, బేస్ ఇక్కడి నుంచి రావాలి. మళ్ళీ మూలాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మూలాలే నేను మూలం నుంచి వచ్చినాను. ఎందుకంటే నేను వ్యవసాయం ఫారెస్ట్లో ఎక్కడెక్కడో పంటలు, పురుగులు, బాధలు, కష్టాలు ఇవన్నిటి నుంచి వచ్చినాడు కదా, నాకు ఈజీగా తెలిసిపోయింది కదా ఎక్కడ ఏముంది అనేది. అందుకని వెంటనే మూలం నుంచి పట్టుకోగలిగాను అంతే. నేనేం డాక్టర్ని కాదు, లేకపోతే నేనేం వాటి గురించి చదువుకోలేదు, అదంటే ఏం బ్యాక్గ్రౌండ్ లేదు నాకు. ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మనకి న్యాచురల్గా ఎట్లా డబ్బులు తగ్గించుకోవచ్చు, దీంట్లో ఏముంటాయి అనేది ఈజీ అయిపోయింది నాకు. ఇప్పుడు అక్కడ ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ కొంత ఇవన్నీ వేస్తున్నాం, ఇక్కడ ఇదంతా చేస్తాం. ఓకే, అంటే ఓన్లీ గ్రీన్స్ మాత్రమే ఇక్కడ పండిస్తున్నారు, కూరగాయలు అన్ని కూడా మీకు వేరే ఫామ్ ఉందా? కూరగాయలు కొన్ని పండిస్తున్నాం, కొన్ని మార్కెట్ తప్పదు, అన్ని పండియలేం కాబట్టి, ఎందుకంటే చాలా విపరీతంగా వాడతాం కదా కూరగాయలు. ఇప్పుడు అక్కడ వాడే మాత్రం మాక్సిమం మందులు, పురుగు మందులు అవి కొట్టకుండా, పెస్టిసైడ్ కొట్టకుండా వీలైనంత వరకు అవి చేస్తున్నాం. సార్ మరి ఇక్కడ ఉన్న వాటికి సార్ మొత్తం ఇదంతా ఆర్గానికా, లేదంటే వీటికి ఏమైనా ఎరువులు కానీ ఏమంతా ఏమైనా? ఇక ఆర్గానిక్ అంటే ఇది ప్యూర్ ఆర్గానిక్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, ఒక ట్రేలో మనం అది పోస్తున్నాం, మన కోకోపీట్, అందులో విత్తనాలు వేస్తున్నాం, అది వచ్చింది 7వ రోజు కట్ చేస్తున్నాం. దానికి ఏ వాటర్ తప్ప ఇంకెలాంటి పోయటానికి లేదు. 100% కాదు, 200% అనేది ఇదే ఆర్గానిక్. ఆర్గానిక్ ఉండవు. ఇప్పుడు నేను చేలో చెప్పాను, దాది కూడా ఆర్గానిక్ అని చెప్పడానికి లేదు. అండ్ చూస్తే కూడా చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నవన్నీ. అండ్ ఓన్లీ ఇక్కడ చూస్తే మాత్రం మనకి ఓన్లీ ఎరువులు మాత్రమే అనిపిస్తున్నాయి, అది కూడా ఆర్గానిక్ ఎరువులు. పక్క వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే ఒక ముఖ్యంగా అమ్మాయిలకి ఒక 1 వీక్ 10 days లోనే గ్లో వచ్చేస్తుంది ఫేస్. వాళ్ళు అంటారు, అసలు కొంతమంది అమ్మాయిలు అలా ఇప్పుడు అనుకుంటారు కదా, ఇదంతా 20 years old తినరు ఇట్లాంటి. 20 years old మార్నింగ్ ఫుడ్ ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఒక 10 మంది ఎప్పుడు తీసుకుంటూనే ఉంటారు వాళ్ళు. అంటే ఫేస్ వాళ్ళు ఏం చేసినా కూడా రాని ఆ గ్లో అనేది ఆ ఫేస్ లో వాళ్ళకి అన్ని రకరకాల మచ్చలు రావటం, పింపుల్స్ రావటం, ఇవన్నీ పోయి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు అసలు. ఇక వాళ్ళు పెరుగుతున్నారు ఇప్పుడు మనకి ఆ ఏజ్ వాళ్ళు 20 years అమ్మాయిలు. అంటే ఈ గ్రీన్స్ వల్ల కేవలం ఏమంటారు, లోపల ఉన్న హెల్తే కాకుండా బయట చర్మం కూడా బాగా మెరుగుపడుతుంది అంటారు. మారిందంటే బయట మార్పు వస్తుంది కదా, అంతే. అంటే సార్ మెయిన్ గా మీరు చెప్తే అర్థమవుతుంది ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా యూజ్ ఉంటుంది, అంటే ఎక్కువ కూడా అలాంటి వారే వస్తుందని చెప్తున్నారు. ఓన్లీ డయాబెటీస్ కాకుండా ఇంకే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్? 100% డయాబెటీస్ తగ్గితే షుగర్ పోయింది, డయాబెటీస్ తగ్గితే బీపీ పోతుంది, అది తగ్గితే, ఎందుకంటే మొత్తం బాడీ మార్చేస్తున్నాం, కణాలు బ్లడ్ మారిపోతుంది కదమ్మా. ఒకటి తగ్గిందంటే అన్ని తగ్గుతాయి. దీన్ని ఎక్కువ ఫోకస్ చేసి పౌడర్లు దీని చుట్టూ తిప్పుతున్నాం కాబట్టి ఇది ఫాస్ట్గా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు షుగర్ అనేది ఒక 10 days లో కూడా తగ్గే వాళ్ళు ఉంటారు, అంత ఫాస్ట్ గా దీంట్లో వచ్చింది. 10 days లో 200 ఉన్న వాళ్ళు కూడా 100కి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇందులో ఒక 20 ఈ కోర్స్ లో జాయిన్ అయిన 20-30% అలా తగ్గుతుంది. మిగిలిన 4 వారాలు 6 వారాలు మొత్తం మీద మనం పెట్టిన 8 weeks లో అనేది 80% రిజల్ట్ వచ్చి తిరిగింది. ఒక 20%కి వేరే కారణాలతో రాదు, వాళ్ళకి ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, మరి లేడీస్ లో అంటే ఈ టీనేజర్స్ లో కూడా మనం ఎక్కువగా PCOS చూస్తున్నాం, సో వాటికి కూడా సొల్యూషన్ ఉంటుందంటారు వీటితో? అసలు దాంట్లో అది చాలా ఫాస్ట్ గా తగ్గిద్ది. అది మీకు ఒక 1 month లోనే మీకు కంప్లీట్ అది నార్మల్కి వచ్చేస్తాయి. మళ్ళీ మీకు మంత్లీ కరెక్ట్ రావటం ఇదంతా జరుగుతుంది. మాక్సిమం 8 weeks తర్వాత ఇంకా ఉండవు, వాళ్ళకి అంత ఫాస్ట్ గా తగ్గించుకుంటారు వాళ్ళు, అట్లా ఉంటుంది. అయితే ఇక్కడ ఒకసారి మన దగ్గర ఏంటంటే ఎవరైనా ఒక కస్టమర్ జాయిన్ అయితే అంటే తీసుకుంటే ఈ ఫుడ్ని ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవసరం లేదంటారు. అంటే వాళ్ళు మళ్ళీ వదిలేసి ఇప్పుడు ఎప్పుడైనా కోర్స్ అయిపోయిన తర్వాత కూడా అన్ని ఇంట్లో దొరికే ఉంటాయి. ఈ గ్రీన్స్ దొరకపోవచ్చు, స్ప్రౌట్స్ దొరుకుతాయిగా, స్ప్రౌట్స్ దొరకపోవచ్చు, నట్స్ దొరుకుతాయిగా, అవి దొరకపోవచ్చు, సీడ్స్ దొరుకుతాయిగా, ఆల్టర్నేటివ్ ఉన్నాయి కదా, వాటిని వాటిని మానేయకూడదు. వాటిని ఒక పూట తీసుకొని బాడీకి కావాల్సిన అన్ని కారణం మేము అన్ని చెప్తాం. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత అదే చెప్తాం, ఫ్యూచర్లో రాకుండా ఉండాలి, మొత్తం ఇంకెప్పుడు జీవితంలో రావద్దు అంటే కనుక ఒకవేళ వస్తే వీళ్ళకి తెలిసే వస్తాయి ఇక తర్వాత. ఎందుకంటే ఇప్పుడు అన్ని తెలుసుకుంటారుగా, మొత్తం ఇదేదో ఇచ్చి ఫుడ్ పంపించడం కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, ఏం తినాలి, తర్వాత ఏం చేయాలి, అసలు జీవితంలో మనం ఉన్నన్ని రోజులు రోగం రాకుండా ఎట్లా ఉండదు మనం చేస్తే ఉంటుంది అన్నీ చెప్తాం. వాళ్ళు చేయకుండా అశ్రద్ధ చేస్తే వస్తాయి మళ్ళీ. మరి అది మనం చేయకూడదు కదా, అట్లా బాడీకి కావాల్సింది ఇవ్వాలి కదా మనం. అది ఇచ్చి మనం మిగిలిన మన జీవ చేపాలని 50% మీ ఇష్టం వచ్చింది తినండి, కానీ బాడీకి కావాల్సింది కొన్ని ఇవ్వండి, అప్పుడు మీకు జబ్బులు రావు అంతే. ఓకే, అంటే కేవలం కస్టమర్ మీ దగ్గర ఉన్నప్పుడే కాకుండా వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకుంటున్నారు. చాలా చెప్తాం, అది
అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ముందు క్వశ్చన్ అది వచ్చింది, మాకు మళ్ళీ కోర్సులో తగ్గిస్తారు మీరు, తర్వాత ఏంటిది అనేది అదే ముందు అడుగుతారు. తర్వాత ఏం లేదు, ఇంట్లో దొరికే ఉంటాయి, మేము చెప్తాం అది మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో, చాలా ఈజీగా ఉంటుంది. అదేదో కొనుక్కొచ్చి మార్కెట్లో తీసుకొచ్చి ఏం కాదు, ఇక చెప్తాం అది. చాలా మంది ఫాలో అవుతారు, అలానే చేస్తారు. వాళ్ళు ఇంకా మళ్ళీ రాకుండా చేసుకుంటారు, కానీ చాలా మంది మళ్ళీ తినేస్తారు. ఇది మర్చిపోతారు, మార్నింగ్ బాడీకి కావాల్సింది మర్చిపోయి దీనికి కావాల్సింది తినేస్తారు, అప్పుడు వచ్చేస్తాయి ప్రాబ్లం. ఓకే, నైస్ సార్, చాలా బాగుంది. అంటే మీరు ఈ కాన్సెప్ట్ అనేది కూడా చాలా కొత్తగా ఉంది, జనాలకి యూజ్ అవుతుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, మీకు కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినా సరే, ఒక హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే ఇలాంటి మంచి మంచి ఫుడ్ని తీసుకోవాలన్నా, లేదంటే ఇంకా ఏమైనా దీని గురించి డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.